నేను చెప్తాలేను కానీ చెప్తావా? నువ్వు నార్మల్ బ్లౌజ్ ఎట్లా కట్ చేస్తావో అట్లా కట్ చేయి. నెక్ దగ్గర వచ్చేటప్పుడు నేను చెప్తాను. అట్లానేనా? అంతేనా? మొత్తం అంతే పెట్టు. నెక్ అంతే పెట్టు. షోల్డర్ ఆ గీస్ మీద కూడా అంతా గీసుకో. షోల్డర్ అంతా కరెక్ట్గా పెట్టు. నువ్వు ఎట్లా పెడతావు అట్లా పెట్టేసి నెక్ కట్ చేసేటప్పుడు నేను చెప్పిస్తాను. బ్లౌజ్ పొడవు చెప్పుకుంటా కట్ చేయి. బ్లౌజ్ బ్లౌజ్ పొడవు తీసుకున్నాక 2 లైన్స్ అయితే గీసేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ని 4 మడతలే. అటు చూడు ముందుకు జరిగిపోయింది అది నెక్ దగ్గర. షోల్డర్ 2.5 చెప్పు గట్టిగా. షోల్డర్ 2.5. అక్కడి నుంచి 1 ఇంచ్ బ్లౌజ్ పెట్టుకొని షోల్డర్ చెక్ చేసుకో. నెక్ 2.5, తర్వాత షోల్డర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత. ఈ పక్క ఆ పక్క ఖర్చులు వదులుకుంటూ అంతే. బాగా చూడు దాటాల చెయ్యి. ఎక్స్ట్రా ఈ కార్నర్ నుంచి పెట్టు 1.5. నెక్ మళ్ళీ కట్ చేద్దాంలే. పెట్టు ఎంత? 1.5. చంక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్ కట్ చేయాలి అన్నప్పుడు బాక్స్ గీసేసుకో ఫస్ట్. ఇప్పుడు నువ్వు దీనికి స్టార్ నెక్ అయితే కట్ చేయాలి. ఎలా కట్ చేయాలి చెప్తా చూడు. ఇక్కడికి కదా గీసావు, ఇక్కడ ఇది ఉంది కదా. ఇప్పుడు మనం ఏదైనా నెక్ పెట్టాలి, స్టార్ నెక్ అలాంటివన్నప్పుడు ఈ గీత గీసావు కదా, దీనికి ఒక 1 ఇంచ్ ఇట్లా ఆపోజిట్కి ఇక్కడ ఒక మార్క్ చేయి. చెప్తా అట్లా ఇక్కడ పట్టుకో, తీసే ఇలా గీసుకోవాలి. ఇలాగా చేది ఇలా కట్ చేసుకుని ఇలా పెట్టుకుంటే స్టార్ నెక్ వస్తుంది. కట్ చేయి. అంతే. ఇట్లా కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకో. ఇంకా మిగతాదంతా సేమ్. ఫ్రంట్ నువ్వు ఎలా కట్ చేస్తావో అలాగే కట్ చేసి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసి.
ఇప్పుడు ఏం తీసావు? చెస్ట్ పొడవు. అమ్మా హాల్ట్ వాటర్ క్యాన్ వచ్చింది. అంకుల్ రెండు చెప్పు. పొడవు 3.5. షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ 3.5. అంత దూరం వల్ల ఇంకా దగ్గర రాని కొంచెం 2.5. 3 అంతే. డబ్బులు తగ్గినాయి ఫ్యాన్ ఎత్తుకొని ఇళ్ళలో వస్తూ ఉంటాడు. మన ఊరు నీళ్ళు వస్తుంది, ఆ ట్రాక్టర్ డబ్బులు తీసుకుంటా ఉన్నా కూడా